be able to survive this challenge? Hi guys, I am Priya and welcome back to my happy little space. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ తో వచ్చాను. I only eat fruits for 24 hours. So no rice, no roti, no dal, ఏం లేదు. Different sort of fruits for 24 hours. So నాకైతే అంత మరి డిఫికల్ట్ ఛాలెంజ్ అయితే అనిపించట్లేదు, ఎందుకంటే तो रुको जरा सबर करो. ఫ్రూట్స్ తింటాను, వాటర్ తాగుతాను. సో ఇట్ షుడెంట్ బి వెరీ డిఫికల్ట్. సో ఐ థింక్ ఇట్ విల్ బి ఈజీ ఓన్లీ. సో డే ఎండ్ లో మనకు తెలుస్తుంది ఛాలెంజ్ అయ్యాక అది ఈజీగా టఫ్ గా ఉందా, సర్వైవ్ అయ్యానా లేదా, ఏంటి ఇవన్నీ అనేది తెలుస్తుంది. సో మేక్ షూర్ యూ వాచ్ టిల్ ది ఎండ్. సో వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఓకే గైస్, సో బ్రేక్ఫాస్ట్ అయితే ఈ ఫ్రూట్స్ తింటున్నా. ఇది కోకోనట్ వాటర్ అండ్ యాపిల్ అండ్ ఆల్సో బనానా. రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ కోకోనట్ వాటర్ ఆబ్వియస్లీ హెల్దీ అండ్ మార్నింగ్ ఈజ్ బెటర్ దాన్ ఆఫ్టర్నూన్ అని నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ వచ్చి యాపిల్. సో యాపిల్ చూసినప్పుడల్లా చిన్నప్పుడు మంది గుర్తొస్తుంది, డే కీప్స్ ది డాక్టర్ అవే. సో అది గుర్తొచ్చి సో యాపిల్ కూడా మార్నింగ్ యాడ్ చేశాను. అండ్ బనానా యాడ్ చేయడానికి రీజన్ వెరీ సింపుల్, టూ మెయిన్ రీజన్స్. ఒకటి వచ్చి ఫిల్లింగ్, బాగా ఫిల్లింగ్ గా ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చి ఇన్స్టెంట్ ఎనర్జీ. సో డే స్టార్టింగ్ కాబట్టి ఎనర్జీ మనకు ఆబ్వియస్గా కావాలి కాబట్టి బనానా కూడా యాడ్ చేశాను. మార్నింగ్ మార్నింగ్ ఫ్రూట్స్ తింటుంటే ఏమో తెలియని హెల్దీ ఫీలింగ్ వచ్చేస్తుందండి. మరీ హెల్దీ అయిపోయినేమో అని. చూద్దాం డే ఎండ్ లో ఈ ఫీలింగ్ ఉంటుందా లేదా ఇంకేమన్నా ఫీలింగ్స్ అయినా మారుతా అని. గైస్ ఒక ఐడియా అయితే వచ్చింది. చాలా ఫుడ్ కాంబినేషన్స్ అయితే చూసుంటారు కదా, లైక్ ఈ ఫ్రూట్ ప్లస్ సంథింగ్ గివ్ సంథింగ్ ఎల్స్. నాకు అనిపించింది యాపిల్ ఉంది, బనానా ఉంది. సో వీటి రెండింటిని కాంబినేషన్, ఐ మీన్ కలిపి తింటే ఏమొస్తుంది అని ట్రై చేయాలని ఒక ఐడియా అయితే వచ్చింది. సో ట్రై చేసి చూద్దాం. అండ్ ఇంకో విషయం గమనించారా, ఇక్కడ ఫర్ సమ్ రీజన్ ఏబిసి ఆర్డర్ వచ్చింది. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బనానా అండ్ సి ఫర్ కోకోనట్. కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో ఈ కాంబినేషన్ ట్రై చేసి ఎలా ఉందో చెప్తాను. సో యాపిల్ ప్లస్ బనానా గివ్స్ వాట్? లెట్స్ ఫైండ్ అవుట్. నథింగ్ గైస్, నాకేం అనిపించలేదు. ఫర్ సమ్ రీజన్ యాపిల్ టేస్ట్ యాపిల్, బనానా టేస్ట్ బనానా వస్తుంది. ఇంకొకసారి ట్రై చేసి చూద్దాం. కొంచెం కొంచెం బనానా షేక్ ఆ ఫ్లేవర్ లా వచ్చింది, నాకు అలా అనిపించింది. ఐ మీన్ నాకు ఐడియా కూడా అంత లేదు పర్ఫెక్ట్ గా, బట్ కొంచెం అలా అనిపించింది బనానా షేక్ టైప్. సో మీరు కూడా ట్రై చేసి అండ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్, లైక్ యాపిల్ ప్లస్ బనానా ఇస్ వాట్. నేను ఈ కాంబినేషన్స్ ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్ అట్ జడ్జింగ్ దిస్ థింగ్స్. సో మీరు జడ్జ్ చేసి మీరు కమెంట్స్ లో చెప్పండి. సో డాడీకి కూడా నేను ఎలా తినిపించి చూపిస్తాను, టేస్ట్ ఎలా ఉంది అంటే ఏమన్నా టేస్ట్ వస్తుందా లేదంటే నార్మల్ గానే ఉందో చూద్దాం. రెడీ అయ్యా ట్రై చేయడానికి? రెడీ అమ్మా. రెడీయా కాదా? రెడీ. ఓకే. సో యాపిల్ ప్లస్ బనానా కలిపి తినాలి. తినేసి మీకు ఏమన్నా ఫ్రూట్ టేస్ట్ కానీ లేక ఏదన్నా ఫుడ్ ఐటమ్ ఎలా ఉంది అని చెప్పాలన్నమాట. ఓకే ఓకే. సో యాపిల్ ప్లస్ బనానా డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. ఫ్లేవర్ ఎలా ఉంది? ఫ్లేవర్ బాగుంది. బాగుందా? నాకైతే అలా తిన్నప్పుడు బనానా మిల్క్ షేక్ లాగా అనిపించింది. వచ్చింది అలాగా మీకు కూడా ఫ్లేవర్? ఓకే, ఎగ్జాక్ట్లీ బనానా మిల్క్ షేక్ లా అనిపించింది. సో మీరు కూడా ట్రై చేసి కమెంట్స్ లో చెప్పండి, బనానా మిల్క్ షేక్ లా ఉందా లేదా ఇంకేమన్నా కొత్త ఫ్లేవర్ లా అనిపించిందా మీకు అనేది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. సరే రండి, మీకు ఒక ట్రూత్ చెప్తాను. ట్రూత్ ఏంటంటే ఫుడ్ క్రేవింగ్స్ అనేవి వచ్చావా లేదా అని చెప్పి, నో డౌట్ అందులో ఆబ్వియస్ గా వస్తుంది. ఇంట్లో కూడా మనకి డెలిషియస్ ఫుడ్ అయితే ఉంటది కదా. ఐ వాజ్ ఆల్రెడీ మిస్సింగ్ మై రైస్. బిర్యానీ తినాలి, అది తినాలని చాలా వస్తాయి క్రేవింగ్స్ అయితే. బట్ సంహౌ నేను ఛాలెంజ్ చేయాలని చెప్పేసి చాలా కంట్రోల్ చేసుకున్నా. ఈవినింగ్ అయితే చాలు నాకు ఇంక పానీపూరి గుర్తొస్తుంది. అండ్ పానీపూరి లవర్స్ ఫస్ట్ మీరు కామెంట్ చేయాలి కింద. బట్ నేను ఛాలెంజ్ తినలేను కాబట్టి ఈ స్నాక్ అయితే చేశాను.
నేనైతే రెసిపీ ఆల్రెడీ షార్ట్ చేసి అప్లోడ్ చేసేసాను. సో డూ చెక్ ఇట్ అవుట్. అస్సలు ఉంది మైండ్ బ్లోయింగ్, అసలు చాలా చాలా బాగా వచ్చింది. అసలు ఏంటి అని అనుకుంటున్నారా, గువావా అండ్ రా మ్యాంగోతో చాట్ చేశాను. దానికి పేట్గా వాటర్ మెలన్ జ్యూస్, పర్ఫెక్ట్ కాంబినేషన్. అసలు మైండ్ బ్లోయింగ్గా వచ్చింది స్నాక్ అయితే మాత్రం. మీరు తప్పకుండా ట్రై చేయవలసింది అండ్ వెరీ వెరీ హెల్దీ అనమాట. హే గైస్, ఇప్పుడైతే డిన్నర్ టైం అయింది. సో డిన్నర్ చేద్దాం. డిన్నర్కి 3 ఫ్రూట్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. బట్ నేను 2 తింటున్నా. థర్డ్ దాన్ని కట్ చేయడానికి కొంచెం లేజీ అనమాట. మస్క్ మిలన్. సో పొమోగ్రానేట్ అండ్ మ్యాంగో. స్పెషల్లీ వీడియో కోసం నేను ఇది ఆర్డర్ చేశాను. టేస్ట్ చూద్దాం. ఒకవేళ టేస్ట్ ఎలా ఉందంటే, మ్యాంగో సీజన్ ఇంకా టైం ఉంది నాకు తెలిసినంత వరకు. బట్ స్టిల్ మన టేస్ట్ చూద్దాం. తింటూ మనం ఏం మాట్లాడదామంటే, ఛాలెంజ్ ఎలా అనిపించింది అండ్ నా ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా కొన్ని క్వశ్చన్స్ రిలేటెడ్ టు దాట్. వై దిస్ ఛాలెంజ్ అనే క్వశ్చన్కి వెరీ సింపుల్ ఆన్సర్. ఏదో వెయిట్ లాస్ లేదా ఇంచ్ లాస్ ఏదో అవ్వడానికి కాదు. ఓన్లీ రీజన్ ఇస్ బాడీకి కొంచెం టైం వస్తుంది, క్లెన్స్ అవుతుంది, కొంచెం క్లీన్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ ఛాలెంజ్ చేశాను. ఇంకే రీజన్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చి హౌ డిడ్ ఐ ఫీల్ డ్యూరింగ్ దిస్ ఛాలెంజ్. టు బి వెరీ ఫ్రాంక్, చాలా ఆబ్వియస్లీ ఫ్రూట్స్ తింటున్నాను, ఇంకేం తినలేదు కాబట్టి చాలా చాలా లైట్గా అనిపించింది. అండ్ ఎనర్జీస్ ఓకే, నేనేదో టాప్ నాచ్ ఉంది లేదా లో ఉందని కాదు, గుడ్, మేనేజబుల్. ఎనర్జీ కావాల్సిన టాస్క్ లేకపోతే ఇట్స్ గుడ్, యూ క్యాన్ ట్రై ఇట్ మేబీ మంత్లీ వన్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఎనర్జీ ఇస్ ఫైన్, ఐ విల్ నాట్ సే బ్యాడ్, బట్ బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చి హెడేక్ లేదా ఇంకా ఏమన్నా లేజీగా అంత క్వశ్చన్స్. సో హెడేక్ అయితే ఏం లేదు అంటిల్ అన్లెస్ వన్ సినారియో, ఇఫ్ యూ డోంట్ ఈట్ ఆన్ టైమ్. ఇక్కడ ఆల్రెడీ మనం రైస్, రోటీ అంటే బేసిక్గా ప్రోటీన్, కార్బ్స్ ఇవంతా ఏం లేదు, ఫ్రూట్స్ ఓన్లీ. కాబట్టి టైంకి కంపల్సరీగా తినాలి. సో అది తినలేదు అంటే యూ విల్ ఫర్ షూర్ ఫేస్ హెడేక్ అనేది కంపల్సరీగా వస్తుంది. నేను ఒక మీల్ డిస్టర్బ్ చేశాను, దానివల్ల నాకు కొంచెం హెడేక్ అయితే వచ్చింది. బట్ అగైన్ ప్రాపర్ హైడ్రేషన్ తీసుకొని అన్నీ చేస్తే ఇట్ వాస్ ఫైన్. సో ఒకవేళ చేయాలి అనుకుంటే మేక్ షూర్ దట్ మీ టైం టు టైం ఫ్రూట్స్ అనేవి తీసుకోండి. మ్యాంగో తిందాం. ఓకేష్, మ్యాంగోస్ యాక్చువల్ చాలా టేస్టీగా ఉంటాయి. బట్ ఇంకా వెయిట్ చేయాలి టేస్ట్ కోసం. బట్ ఇట్ ఈస్ లైక్ ఓకే, అంతేం టేస్ట్ లేదు. చాలా బెటర్ మ్యాంగోస్ అయితే నేను తిన్నాను. ఇది ఇంకా అస్సలు సీజన్ స్టార్ట్ అవ్వలేదు. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దానికి. ఛాలెంజ్ మొత్తంలో నాకు ఎక్సైటింగ్గా అనిపించేవి 2 థింగ్స్. 1, ఈ మ్యాంగో తినాలి అని చెప్పి టేస్ట్ చేయాలి అండ్ ఎక్సెట్రా. అండ్ సెకండ్ ఇస్, నేను ఒక ఈవినింగ్ స్నాక్ చేశాను, రెసిపీ ఒక షార్ట్ చేశాను, కింద అయితే ట్యాగ్ చేస్తాను, తప్పకుండా ట్రై చేయండి, చూడండి. అండ్ ఆల్సో ఇలాంటి ఏమైనా ఫన్ ఛాలెంజెస్, ఇంకెలాంటి సజెషన్స్ ఉన్నా ప్లీజ్ డ్రాప్ ఇట్ డౌన్ ఇన్ ద కామెంట్ బాక్స్. తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో మనం ట్రై చేయొచ్చు అండ్ ఐ విల్ లెట్ యూ నో హౌ ఇస్ మై ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, మేక్ షూర్ టు హిట్ సబ్స్క్రైబ్ and be part of my happy little space. And you know what to do. Until next video, keep trying and trust the journey. Bye guys.